ఈ మధ్యకాలంలో సమాజాన్ని చూస్తుంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. నెడుమంగాడ్ అనే పోలీస్ స్టేషన్ కేరళలో ఒక 18 నెలల బాబుని తన సవితి తండ్రి 51 సార్లు తనని సిగరెట్తోని బర్న్ చేసి తనని కొట్టి తను చనిపోయడానికి కారణమయ్యాడు. తన సవితి తండ్రి ఒకటే కాదు, కన్న తల్లి కూడా. ఆమె పేరు అఖిల, 24 సంవత్సరాలు. మొదటి భర్తకు పుట్టినటువంటి ఆ పిల్లాడు తర్వాత అస్గర్ అనే వాడితోనే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి అఖిల. సో మొదటి భర్త చనిపోయాడు కాబట్టి ఆ కొడుకుని వదిలేసింది. ఆ కొడుకుని వదిలేసిన తర్వాత వీడు రెండో భర్తలాగా ఎవడైతే వచ్చాడో వాడి పేరు అస్గర్ అన్నమాట. ప్రతిరోజు కొట్టడం, తిట్టడం, కాళ్ళు విరగొట్టడము, అంత చాలా అహింస, మొత్తం హింస రూపకంగా ఆ పిల్లాడి మీద, ఒక చిన్న పిల్లాడి మీద అంత అరాచకాలు సృష్టించడం వల్ల మే 29వ తారీఖు ఆ పిల్లాడు చనిపోయాడు. నిజంగా సిగ్గుచేటు అనిపిస్తుంది. మొన్న ఒక వీడియో చూశాను నేను. అందులో ఒక చిన్న పిల్లాడిని బండకేసి కొడతాడు ఒకడు. చిన్నపిల్లల యొక్క ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్ ఏమవుతుంది? వాళ్ళకు కూడా రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఉంటుంది. అంటే పిల్లలకి మనం బతికే అవకాశం ఇవ్వమా? అన్నిటికన్నా జీవితంలో ఒకటే నిజం ఏంటంటే చావు. ఆ చావుని అంత త్వరగా అందరూ తెచ్చిపెడుతున్నారు ఈ పిల్లలకి. నిజంగా ఇలాంటి వాటిని చాలా తీవ్రంగా ఖండించడమే కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా మనము ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.